మనకు మొరపెట్టు వారికి అనగా నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపము. ఎందుకంటే దైవావేశం కలిగిన వాక్యము గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, పురుకొల్పుతుంది, ప్రోత్సహిస్తుంది, ధైర్యపరుస్తుంది, కన్నీరు తుడుస్తుంది, గాయాలు కడుతుంది, అన్ని యాంగిల్లో పనిచేస్తుంది. దీనిలో మొర ఆయన నిరాకరింపక ఆలకించేది. శ్రమ గుండా, ఇబ్బందుల గుండా, కష్టాల గుండా, రోగాల గుండా, కన్నీటి ప్రవాహం గుండా, కడుపు కోత గుండా, అనాథులై, దిక్కులేని వారై, శరణార్థులై, యుద్ధ బాధితులై, అన్యాయానికి బాధితులైన వారు, నో క్రైస్ట్ నో పీస్. రెండు చెప్పినా నో క్రైస్ట్ నో పీస్, ఎన్ఓ నో, యేసు లేకపోతే సమాధానం లేదు. రెండవది KNOW నో, అంటే యేసుని ఎరగండి, సమాధానం పొందండి. యేసుకి వెలపట్టున్న సమాధానము లోక సమాధానం. యేసు ప్రభువుల వారి ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, పీస్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో కనీసం 4 పదాలు వాడబడవచ్చు. క్షేమము, నెమ్మది, సమాధానము, 4వది శాంతి. ఈ 4 పదాల్లో ఇంగ్లీష్లో ఒకటే ఒక పదం. కొన్నిసార్లు ఇంగ్లీష్ భాష పరిమితంగా ఉంటుంది, తెలుగు భాష అపరిమితంగా ఉంటుంది. ఇంగ్లీష్ భాషలో ఉన్న పీస్ అనే పదానికి తెలుగు బైబిల్ పండితులకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన పద సంపదలో నుండి పదకోశం, పద ప్రయోగం, పద నిఘంటువు, పదజాలం యొక్క అమరిక మోఘం. అందుకే 4 పదాలు వాళ్ళు రాశారు. మీ క్షేమవును గాక అంటే మనం ఏంటో క్షేమవును గాక అంటాం, అండ్ ఇంగ్లీష్లో పీస్ బి అంటు యు. యేసు ప్రభులు వారు తిరిగి లేచిన తర్వాత సమాధిలో నుండి శిష్యులకి అదే అన్నాడు, సమ్మవును గాక, మీకు సమాధానం కలుగును గాక. ఇంకో మాట కలుపుకుంటే ఆ సందర్భాన్ని శుభము. సో తెలుగులో కనీసం 5 పదాలు వాడబడ్డాయి పీస్ అనే దానికి. క్షేమము, నెమ్మది, సమాధానము, శాంతి, శుభం. 5 పదాలు ఒకే ఒక దానికి వచ్చినాయి. ఈ శాంతి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలుగుతుంది. లోకం ఇచ్చే శాంతి, దానికి యేసుప్రభులు వారు పెట్టిన పేరు ఏంటంటే ద పీస్ ఆఫ్ దిస్ వరల్డ్, లోక శాంతి. అది టెంపరీ. మనుషులు ఏదో కలుస్తారు, మనము మీరు బాగుందాం అనుకుంటారు, పారాలు ఎగరేస్తారు, బెలూన్లు ఎగరేస్తారు, కేకులు కట్ చేస్తారు, క్రొవ్వొత్తులు వెలిగిస్తారు, షేక్ హ్యాండ్లు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, వాట్సాప్లో పెట్టుకుంటారు. ఆయా వ్యక్తులు, ఆయా సమాజాలు, ఆయా పరిస్థితులు సమాధానం అంటున్నారు కానీ సమాధానం రావట్లేదు. దే సే పీస్ 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 బట్ నో పీస్. అయితే యేసు ప్రభు ఇచ్చే సమాధానం, అందుకే రోమపత్రికలో రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం సమాధాన స్థితిలోనికి వచ్చి, యేసు శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి, వీ హ్యావ్ నౌ నో ఎనిమిటీ విత్ గాడ్. ఇప్పుడు దేవునితో మనకు శత్రుత్వం లేదు. ఒక మనిషితో శత్రుత్వం అంటే ఎంత కష్టం. మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు పడదనుకో ఎంత కష్టం, క్లాస్లో వాళ్ళకి పడదానికి ఎంత కష్టం, పై ఉద్యోగస్తులకు పడదానికి ఎంత కష్టం, రాజకీయ నాయకులకు నీకు పడదానికి ఎంత కష్టం, అధికారులకు నీకు పడదానికి ఎంత కష్టం. ఏమనుకుంటావు, వాళ్ళతో మనం ఏం పోరాడతాము, వాళ్ళు తెలుసుకోవాలి కానీ తెలుసుకుంటే మనల్ని ఎంత ఇక్కడి నుండి పంపించేస్తారా అని అనుకుంటా. ఒక మనిషి, ఒక అధికారి, ఒక రాజకీయ నాయకునితో శత్రుత్వం ఉంటేనే భరించలేకపోతే, మరి బైబిల్ సెలవిస్తుంది దేవునితో శత్రుత్వం, ఎనిమిటీ విత్ గాడ్. దేవునితో శత్రుత్వం ఉంటే మరి ఇంకెలాగ భరించారు? చాలామంది యేసు ప్రభు దగ్గరికి రాని వాళ్ళంతా బైబిల్ ఏం సెలవిస్తుందంటే వాళ్ళని ఎనిమీస్ టు క్రైస్ట్, క్రీస్తుకి శత్రువు, దేవునికి శత్రువులు. దేవునికి శత్రువులుగా ఎంతకాలం జీవిస్తారు, ఎలాగ జీవిస్తారు? దేవునితో సమాధాన పడటానికి, యేసు ప్రభువును సమాధానకర్తగా అంగీకరించడానికి, యేసు ప్రభు సమాధానం పొందటానికి తీర్మానం చేసుకోవాలని మనవి చేస్తాం. అందుకే యేసు ప్రభు సమాధానకర్తగా ఈ భూమి మీదకి వచ్చిన ఆయన మన కొరికే శిలువలో రక్తం కార్చిన, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు, వికారుడిగా మార్చబడ్డాడు, చూడనొల్లని వాడిగా చేయబడ్డాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరమంద మహామోహుని కుడిపార్శ్వమున ఆసనుడైన యేసునాథుడు పాపులమైన మన కొరకై ప్రాణం పెట్టిన వాడు కనుక చేయి చాపి సమాధానం కొరకై అభ్యర్థిస్తున్నాడు. ఆ యేసుని నిరాకరించి త్రోసివేసి దాటిపోవటానికి ప్రయత్నించే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, మారు మనస్సు పొంది పరలోక రాజ్య ప్రాప్తులు కావాలని మనవి చేస్తున్నాం. యేసు ద్వారా సమాధానం, యేసు ద్వారా నెమ్మది, యేసు ద్వారా శాంతి, యేసు ద్వారా శుభం, యేసు ద్వారా ఆశీర్వాదం, యేసు ద్వారా పరలోక ప్రాప్తి.
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఇది వర్టికల్ పీస్, నిలువైన సమాధానం, దేవునితో సమాధానం. రెండవది, దేవునితో సమాధానం పడిన తర్వాత మనుషులతో సమాధానం ఉండాలి. దీన్నే హారిజాంటల్ అని అంటాం, సమాంతర సమాధానం. మనం ఏమంటామంటే వాళ్ళతో ఎట్లా సమాధానం పడతాం, ప్రభు అంత నేరాలు ఇంత ఘోరాలు చేశారు, నేను దేవుడితో బాగుంటే చాలే అని అనుకుంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడితో బాగున్నాడు మనుషులతో కూడా బాగుంటాడు అని. మనుషులతో బాగాలేనాడు ఇన్వర్స్ రిలేషన్ ఏంటంటే దేవుడితో కూడా బాగాలేడు అని అర్థం. కానీ మనం సమర్థించుకుంటాం కదా, సమర్థించుకోవడం చాలా పాపం. 1 sin with defense is 2 sins. ఇంకోసారి చెప్పనా, 1 sin with defense is 2 sins. ఒక పాపం అబద్ధం చెప్పాను అనుకో, అబద్ధం చెప్పారు బ్రదర్ మీరు అని అంటే, నేను అట్లా అనుకోలేదు, మీరు ఇట్లా అనుకున్నారు. డిఫెన్స్, దాన్ని సమర్థించుకోవటానికి చేసే ప్రయత్నము ఒక పాపానికి 2 పాపాలు అయితే మినిమం. అది మీకు తెలుసు కదా, సెల్ గ్రోత్ అంటే 1 2 2 4 4 6 8 మల్టిప్లై అయిపోతూనే ఉంటాయి. అలాగ పాపాలు ఒక పాపానికి మల్టిప్లై అంటే హెచ్చించబడతానంటే పెరిగిపోతూ ఉంటాయి. మనం చాలా తేలిగ్గా వాటిని తీసుకుంటాం. మనము పాపాన్ని తేలిగ్గా తీసుకున్నంత దేవుడు తేలిగ్గా తీసుకోవట్లేదు. అది మనకి దేవుడికున్న కాన్ఫ్లిక్ట్. మనం పర్లేదు ప్రభా ఇదేం చిన్న పాపమే, దేవుడి దగ్గర చిన్న పెద్ద లేదు. నా బైబిల్లో అట్లేం రాయలేదు, మీ బైబిల్లో రాశారా ఈ చిన్న పాపం చేశాను అని రాశారా? పాపం పాపమే, సిన్ ఇస్ సిన్. ఇట్స్ ఎ వైట్ కలర్ సిన్ ఆర్ ఎ సింపుల్ సిన్. సిన్ ఇస్ సిన్, బట్ దేర్ ఆర్ ఆల్సో గ్రేట్ సిన్స్. గొప్ప పాపం అది బైబిల్లో రాయబడుతూ వచ్చి, బట్ నో స్మాల్ సిన్, చిన్న పాపం అని బైబిల్లో రాయబడలేదు. కనుక దేవునితో సమాధానం. విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో దేవుని వాక్యం ఉంది, యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి, దేవుని ప్రజలకు ఒకరికొకరికి పడట్లేదు. ఆయన వస్తే నేను రాను, నేను వస్తే వాళ్ళు రారు, వీళ్ళు కూర్చుంటే నేను లేచిపోతా, వాళ్ళు లేచిపోతే నేను కూర్చుంటా, వాళ్ళు చెప్తే నేను వినను, నేను చెప్తే వాళ్ళు వినరు. ఇవన్నీ మైక్లో అదేంటి ఆన్లైన్లో చూసుకొని మనం పోవచ్చా లేదా అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళంతా పరలోక రాజ్యానికి పోతావా అనుకో అక్కడ కూడా కనిపిస్తారు కదా, ఉండరా? అక్కడేం చేస్తాం? దేవదూతలు వచ్చి పిలుస్తున్నారు, ఆ బ్రదర్తో మాట్లాడాలంటే ప్రభు చెప్తున్నాడు రా అని. వాడితో భూమి మీద మాట్లాడలేదు, ఇప్పుడేం మాట్లాడతావు ఇక్కడ అంటావా? చెప్పరేంటి? దేవదూతలకి ఇలాగ చెప్తారా మేము మాట్లాడమని, సమాధానం లేదని? ఏం చెప్తారు వాళ్ళకి? యేసుప్రభుకి తెలియదా? తెలుసు కదా. మనకు వాక్యం తెలుసు కానీ, థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్స్లో ఫెయిల్ అవుతున్నాం. మనలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే థియరీలో అందరికి సెంట్ వస్తున్నాయి, ప్రాక్టికల్స్లో 0 1 2 సింగిల్ డిజిట్. యూజువల్గా ఎట్లుంటుందంటే చదువులోన ప్రాక్టికల్స్లో సెంట్ వస్తుంది, 100కి 100 వస్తాయి. అది ఏ ప్రాక్టికల్ అయినా కావచ్చు, బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా కావచ్చు. ఏదో ఒకటి చేసి వస్తే సాధారణంగా, అంటే టాపర్స్కి చెప్తున్నా, 0 వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అనుకో, అది వేరే విషయం. మెడిసిన్ ఇట్లాంటి దాంట్లో 0 కూడా వేస్తుంటారు. అంటే ప్రాక్టికల్స్లో ఎక్కువ వస్తే థియరీలో తగ్గిపోతాయి. ఎందుకంటే థియరీ ఎంత రాసినా కష్టమే. మనది విచిత్రంగా ఉంటుంది కదా ఏదైనా. మనకి థియరీలో బైబిల్ ఎక్కడుంది, ఆ వాక్యం ఎక్కడుంది, ఇదేవరు అదేవరు అంటే ఫస్ట్ నుండి చివరి దాకా ఫుల్ స్టాప్ లేకుండా చెప్తాం. అక్కడ ప్రాక్టికల్స్కి వచ్చేటప్పటికే ఫెయిల్ అయిపోతాం. అందుకే 5వ అధ్యాయం పౌలు అన్ని ప్రాక్టికల్స్ చెప్తున్నాడు. కృతజ్ఞులు అయి ఉండడి, సమాధానం కలిగి ఉండడి, ప్రేమ కలిగి ఉండడి, దీర్ఘశాంతం కలిగిన వారై ఉండడి, ఆసక్తి కలిగి ఉండడి. ఇట్స్ కమాండ్మెంట్, నాట్ ఆప్షన్. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు కాదు, ఇది ఆజ్ఞ. బైబిల్ ఈజ్ నాట్ ఆప్షనల్, బైబిల్ ఈజ్ ఆర్డర్. బైబిల్ ఈజ్ నాట్ చాయిస్, బైబిల్ ఈజ్ కమాండ్మెంట్. బైబిల్ చేస్తే చేయండి లేకపోతే లేదు కాదు. బైబిల్ ఈజ్ నాట్ సజెషన్ బుక్, బైబిల్ ఈజ్ స్క్రిప్చర్స్, వాక్యం. ఇక బైబిల్లో రాయబడింది దేవావేశం కలిగిన లేఖనం. ప్రతి లేఖనం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, ప్రోత్సహించడానికి, ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వాడు. ఎవడు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో వారు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు, సమాధానంగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, అలాగ జీవించడానికి ఇష్టపడతారు. అవి లేవు అని అంటే వారు వాక్యానికి విధేయత చూపించట్లేదు. వెరీ సింపుల్. నేను వాక్యానికి విధేయత చూపిస్తున్నానా లేదా అని తెలుసుకోవటానికి లిట్మస్ టెస్ట్ ఏంటంటే
ప్రభు కోరినట్లు మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా లేదా? అలాగే ఇష్టపడే వారమైతే ప్రభు ఎలాగ సమాధానంతో ఉంటాడో మనం కూడా అలాగే సమాధానంతో ఉంటాం. అలాగ లేమంటే అర్థం ఏంటంటే మనకు వాక్యం థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్స్ ఉన్నా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోయి చూసుకున్నాం అనుకో, నంబర్ కనిపించలేదు, అరే బాగా రాసినానే, బాగా రాసిన, బాగా చేయలేదు. ఇంకోసారి చెప్పనా, బాగా రాసిన థియరీ, బాగా చేయలేదు ప్రాక్టికల్స్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేది అదే. ఇక్కడ 5వ అధ్యాయము 1వ తెస్సలోనికైలో మనం అది చూస్తాము. సహోదరులారా అనే మాట 5 సార్లు వాడాడు. చిన్న అధ్యాయంలో 5 సార్లు ఎందుకు వాడాలా అంటే చెప్తే మనం మారతారేమో అని పౌలు భారం. మారే రకం కాదని ఆయనకు ఆలస్యంగా అర్థమైంటుంది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా కలిస్తే మారే రకం కాదు బ్రదర్ వాళ్ళు అని అంటాడేమో. ఆయన ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? ఆయన 3వ ఆకాశానికి వెళ్ళాడు, వీళ్ళు భూమి మీద ఉన్నారు. ఆయన 14 పుస్తకాలు రాశారు, వీళ్ళు రాసిన పుస్తకాలు చదువుకోవటానికి బద్ధకంగా ఉన్నారు. ఆయన వచింపశక్యంగానే మాటలు విన్నారు, వీళ్ళు వినటానికి చెవులు మందగించి ఉన్నారు. ఆయన 3 దండయాత్రలు చేశారు, వీళ్ళు ఒక దండయాత్ర కూడా వెళ్ళలేదు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? కానీ కలుపుకొని మాట్లాడుతున్నాడు, ఏమన్నా సహోదరులారా. సహోదరులారా అంటే బ్రాకెట్లో సహోదరిలో అని కూడా మనం పెట్టుకోవాలి. ఇది బ్రదర్స్కి వెళ్ళే మాకేం సంబంధం లేదు అని అనుకోవద్దండి, ఇది అందరికీ ఉంది. బిలీవర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరులారా అంటే సహా ప్లస్ ఉదరము. ఉదరం అంటే పొట్ట. నాకు తెలిసి మీ అందరికి ఉంది అనుకుంటా. ఎవరైనా లేని వాళ్ళు ఉంటే చేయొద్దండి. సహా ప్లస్ ఉదరము. సహా అంటే కలిసి పొట్టలో ఉండడము అని అర్థం. అంటే కాలు పిల్లలు పుడతారు అనుకోండి, ఒకే తల్లికి బిడ్డలు పుడతారు అనుకోండి, వాళ్ళని మనం సహోదరులు అంటాం కదా. ఈయన బ్రదర్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ సిబ్లింగ్స్, తోబుట్టువులు అంటారు. యేసు ప్రభువులో కూడా మనం అందరము ఆయన రక్తం ద్వారా కడగబో, ఒకళ్ళు ముందు, ఒకళ్ళు మధ్యలో, ఒకళ్ళు తర్వాత, అంతే తేడా. ఒకళ్ళు సీనియర్స్, ఒకళ్ళు జూనియర్స్, ఒకరు మిడిల్ ఉండొచ్చు. కనుక సహా ఆయనతో పాటు ఉన్నవాళ్ళం. అందుకే మీకు తెలుసు కదా, సహా అనే పదాలు ఎక్కువ వాడుతుంటారు. ముఖ్యంగా ఈ సహోదరులారా అనే సందర్భములో ఒకే ఉదరములో నుండి, ఒకే కడుపులో నుండి, ఆ కడుపు భౌతికమైన తల్లి కాదు కానీ పరసంబంధమైన దేవుని ఏర్పాటును అనుసరించి యేసుప్రభు రక్తము ద్వారా కడగబడి ఆయన సంఘముగా చేయబడ్డాం. ఇది ఆత్మ సంబంధమైన భాగ్యములోనికి మనం తీసుకురాబడ్డాం. ఇది గొప్ప ఆశీర్వాదం. ఇది అనేకులకు లేదు. ప్రభు ఇది మనకి ఇచ్చినాడు, ఉచితం. ఇది భిక్ష. విచిత్రం ఏంటంటే ఉచితంగా ఇచ్చేదానికి విలువ ఉండదు. పట్టించుకోం మనం. ఉచితంగా వేరే అక్కడ ఏదైనా ఇస్తున్నారంటే తీసుకో, అదే డబ్బులు పెడుతున్నారంటే తీసుకోవడానికి ఇష్టపడతా. ఆ రక్షణకి డబ్బులు పెడితే ఎవరు కొంటారు, ఎవరు కొనగలరు? కీర్తన 49లో చెప్పబడిన 9-10 అనుకుంటా, వారి పాప విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక. అట్లా ఎవరు కొనలేరు. అది అంబానీ, అదానీ కూడా కొనలేరు. వాళ్ళే కొనలేకపోతే మనమేం కొంటాం? అందుకనే ప్రభు వరముగా ఇచ్చినాడు. అది కృపావరము, ఈవి, దానం, భాగ్యం, పుణ్యం. ఇంకో మాటలో చెప్పాలంటే భిక్ష. ఆ భిక్ష పట్టుకొని మనం ఏదో సంపాదించుకున్నట్టు ఫీల్ అవుతాం. అది మంది కాదు. ఇక వరం అంటే, గిఫ్ట్ అంటే మీద అది అర్థం. ఎవరైనా మీ పుట్టిన దినానికి, పెళ్లి దినానికి వచ్చి ఏదో గిఫ్ట్ ఇచ్చిపోయినారు అనుకో, ఎవరిది అది? ఇచ్చిన వాళ్ళు డోనర్ ఉంటారు, రిసీవర్ ఉంటారు. దాత ఉంటాడు, స్వీకరించే వ్యక్తి ఉంటాడు. ఇచ్చిన వ్యక్తిని ఏమంటాము? దాత అని అంటాం, డోనర్ అంటాం. స్వీకరించే వ్యక్తిని ఏమంటాము? రిసీవర్ అని అంటాం. డోనర్ ఈజ్ ఆల్వేస్ బిగ్, డోనర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఇక్కడంటే మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఏదో అకేషన్ ఉంటే, పెళ్లి దినమో పుట్టిన దినమో అని వచ్చి ఇచ్చిపోవచ్చు. వాళ్ళు దే ఆర్ జస్ట్ అవర్ కో బిలీవర్స్ కావచ్చు. అయితే నిజంగా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు అనుకో, తీసుకునే రిసీవర్ ఎక్కువ, ఇచ్చే డోనర్ ఎక్కువ. ఇచ్చేవాళ్ళు ఎక్కువ, తీసుకునేవాడు ఎప్పుడు చేయి కిందే పెట్టాలా, ఇచ్చేవాళ్ళు ఎప్పుడు చేయి పైనే పెడతారు. మన చేయి కింద ఉందే పైన ఉందే, సమానంగా ఉందన్నారు ఒక దగ్గర. ప్రభువు వారు అనుగ్రహించిన ఉచిత రక్షణ ఆధ్యాత్మికమైనది.
5 సార్లు రాసిన సందర్భమేమో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 1 తెస్సలోనికైల 5వ అధ్యాయం 1వ వచనం. 1 Thessalonians chapter 5 verse 1. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయన. ఆ కాలం ఆ సమయం అంటే యేసు ప్రభుల వారు వచ్చి. చాలామంది ఎవరో యూట్యూబ్లో నాకు అక్కడ చెప్తే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మాకు తెలుసు అని ఏదో క్యాలిక్యులేషన్ వేసి చేస్తే దాన్ని నమ్మడమే తప్పు. మళ్ళీ మాలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, బ్రదర్ పలానా వాళ్ళు ఇటు చెప్పారు యేసు ప్రభు పలానా రోజు వస్తాడంట, నిజమా అని. అంటే మీకు అంత కనీస బేసిక్స్ కూడా తెలియదని అర్థమా? యేసు ప్రభు రాకడా దేవదూతలకు తెలియదు, ఏ మనుషునికి కూడా తెలియదని బైబిల్లో రాశారు. వాళ్ళకి తెలియకపోతే వీళ్ళకి ఎలాగ తెలిసింది? మనుషునికి తెలియదు అని బైబిల్లో రాస్తే మనిషి చెప్పిన మాట మీరు నమ్మినారంటే ఏమని అర్థం? వాక్యం నమ్మట్లేదు, మనుషులు చెప్పే మాటలు నమ్ముతున్నారు అని. యూట్యూబ్ మాటలు నమ్ముతున్నారు కానీ బైబిల్ నమ్మట్లేదు. చాలా విచిత్రం ఏంటంటే ఏది నమ్మకూడదు అది నమ్ముతాము, ఏది నమ్మాలో అది నమ్మం. ఎవరిని నమ్మాలో వాడని నమ్మము, ఎవరిని నమ్మకూడదో వాడిని నమ్ముతాం. మోసపోయిన తర్వాత అయ్యో బ్రదర్ మోసపోయాడే, వాళ్ళు నమ్మాలని అనిపించలేదు కానీ నమ్మినాం, మరి ఏం చేయాలా? ప్రభువుని నమ్మాలా? బైబిల్లో రాయబడింది కదా, నమ్మకమైన మాట మొదట అక్కడే కనిపిస్తుంది. ఆదికాండం 15:6 అబ్రాహాము దేవుని నమ్మాను. నమ్మితే నీతిగా వస్తుంది. ఏ నమ్మకపోయిన వాళ్ళకి ఏం లేదని అర్థం? చెప్పరేంటి? ఏం నీతి? దేవుని నీతి. దేవుని నీతి ఎవరు? యేసు ప్రభు. 1 కొరింథీ 1వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తాం, క్రైస్ట్ ఈజ్ ద సాంక్టిఫికేషన్, క్రైస్ట్ ఈజ్ ద రిడెంప్షన్, క్రైస్ట్ ఈజ్ ద రైచియస్నెస్, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్. యేసుక్రీస్తు రక్షణ, విమోచన, పరిశుద్ధత, నీతి, జ్ఞానము ఆయను. సో రైచియస్నెస్, నీతి అంటే యేసుప్రభులు వారే. యేసుప్రభుకు వెలపట్టి నీతి లేదు. ఆ యేసుప్రభుకు వెలపట్టున్న నీతి ఏంటంటే దుర్నీతి, సొంత నీతి, స్వనీతి, మురికి పేలికలు. మనం మురికి పేలికలు కట్టుకొని నా బట్టలు బాగున్నాయా అని చూస్తుంటాం పెద్ద డ్రెస్సింగ్ టేబుల్లో ఇతరుల దగ్గర. అది దేవుని దృష్టిలో మురికి పేలిక అని బైబిల్లో రాయబడింది. ఆయన నీతి వస్త్రం ధరింపజేసినాడు కనుక ఆ నీతి వస్త్రం మనం ధరించుకుంటే ఆయన అంగీకరిస్తాం. కనుక ప్రభువు రాబోతున్నాడు, అది ఎవరికి తెలియదు. ఏ రోజు వస్తాడు? ఈరోజు వస్తే మంచిదే, రేపు మీకు మీటింగ్ అవసరం లేదు. ప్రభు అయిన యేసు రమ్ము అని ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునే సంఘముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దీనికి సిద్ధపాటు అవసరం. ఏమి లేని వాళ్ళు ప్రభు ఎప్పుడు వస్తారో మంచిదే అని అనుకుంటారు. నేను ఒక ప్రశ్న అడిగితే మీరు కరెక్ట్ జవాబు చెప్తారు లేదా? రక్షణ పొందిన వారిలో యేసు ప్రభు ఈరోజే వస్తే మంచిది అని ఏ వర్గం వారు లేకపోతే ఎలాంటి వ్యక్తులు అనుకుంటారు? నా ప్రశ్న క్లియర్గా లేదేమో, ఇంకంతకంటే క్లియర్గా అడగలేను. మేము అది రక్షణ పొందిన వాళ్ళ, తర్వాత బాగా అన్నీ సెటిల్ అయిన వాళ్ళ, యవనస్తులా, చదువుకునే వాళ్ళ, ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకుంటారు ప్రభు ఇప్పుడే వస్తే మంచిదని? వినపడట్లేదు. సిద్ధపడిన వారు. వెరీ గుడ్, చాలా డీప్గా చెప్పినారు. ఇంకా నేను చెప్తా, అది అవునా కాదు తర్వాత చెప్పాను, సరేనా? రక్షణ పొంది హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నవాళ్ళు అనుకుంటా. రోగులు, బాధ భరించలేని వారు, చేతగాని వారు, అమ్మ బాధ భరించలేని యేసు ప్రభువా వచ్చేనాయనా అంటుంటారు. బాగా డబ్బులుండి అది అంతా ఉన్నాడు చదువు రావద్దు ప్రభు, ఇంకా చాలా టైం, ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టాలా, కారు కొనాలా, ఇంకా కొద్దిగా. దానికి మనం డైరెక్ట్గా అట్లా చెప్పాము కదా. అందుకని ఇండైరెక్ట్గా ప్రభుకి కూడా ఏం చెప్తాం, మా పక్కన రక్షణ పొందలేదు ప్రభు, వాళ్ళంతా రక్షణ, వాళ్ళ కొరకు చేసింది లేదు, ఒరిగింది ఏం లేదు. కానీ ప్రభు రాకడ వస్తుందేమో అని భయంతోనే భవిష్యం మనం అలాగే చెప్తాం. శ్రమ గుండా, ఇబ్బందుల గుండా, కష్టాల గుండా, రోగాల గుండా, కన్నీటి ప్రవాహం గుండా, కడుపు కోత గుండా, అనాథులై, దిక్కులేని వారై, శరణార్థులై, యుద్ధ బాధితులై, అన్యాయానికి బాధితులైన వారు ప్రభు అయిన యేసు రానికి ఆకేస్తారు. సంతోషంగా మన మాదిరి కూర్చొని ఫుల్గా తిని దండికి నిద్రపోయేవాళ్ళు. యేసు నీ ఇష్టం అబ్బా
వస్తే రా, లేకపోతే లేదు, కానీ ఇప్పుడే రావద్దు. ప్రభు మన ప్రార్థన వింటాడా, వాళ్ళ ప్రార్థన వింటాడా? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు? ప్రభు వాళ్ళ ప్రార్థనే ఇంటు, దీనిలో మరి ఆయన్ని నిరాకరింపక ఆలకించేది. రేపు ప్రభు వస్తే తనకి సహోదరులారా, బ్రాకెట్లో సహోదరిలారా, ఆ సమయాన్ని గురించి, ఆ కాలమును గురించి మీకు రాయనక్కర్లేదు. ఇది మనకేం జ్ఞాపం చేస్తుందంటే ద పీరియడ్, ఆయన రాకడ కాలమును మనకు జ్ఞాపం చేస్తుంది. రాయనక్కర్లేదు అని పౌలు ఎన్నిసార్లు రాశాడు? ఈ ప్రశ్న కొత్తగా ఉంది కదా. రాయనక్కర్లేదని రాశాడు. ఎన్నిసార్లు రాశాడు? దేనికి రాశాడు? సరే, మీరేం చెప్పకపోతే రెండవది చూస్తాము. టెస్లోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు, ఇంకా చాలా విషయాలు ఇక్కడ రాస్తూ, మీరు నిద్రపోకుండా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఉగ్రత పాలు కాకుండా ఉండండి, క్షేమాభివృద్ధి కలుగజేసుకునండి, అన్నీ చాలా రాశాడు. ఈ అన్నిటికీ ఒకటే పదము ఏర్పాటు చేస్తాం, క్యాప్షన్ పెడదామా? పేషెన్స్, ఓపిక. ఓపిక కలిగి ఉండడి, యాకోబు అదే రాస్తాడు కదా. ఓపికకు ఇంకొక పర్యాయ పదము సహనము. సహనం అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? ఆయనే రాశాడు, యోబు యొక్క సహనంను గురించి మీరు వింటిరి కదా. విశ్వాసం అంటే ఎవరు గుర్తొస్తారు? విధేయత అంటే ఎవరు గుర్తొస్తారు? ఇలాగ మనకు ఒక్కోళ్ళ పేర్లు చెప్తేనే దేవునికి ప్రియుడు అంటే ఎవరు గుర్తొస్తారు? ఇలాగ ఒక్కొరికి ఒక్కొక్క క్యాప్షన్ ఉంది. అంటే చెప్తే చాలా, క్లూ ఇస్తే చాలా, పలానా వాళ్ళు అంటాము. మరి మనం గుర్తు రావాలంటే ఏం క్లూ ఉంది? సహనం అంటే యోబు, విశ్వాసం అంటే అబ్రహాము, విధేయత అంటే ఇస్సాకు, దేవుని మందిరం అంటే యాకోబు, తర్వాత మదర గాయకుడు అని అంటే దావీదు. ఇలాగ ఒక్కోళ్ళు గుర్తొస్తున్నారు. మనల్ని గురించి ఒకే మాటలో ఏం చెప్తే గుర్తొస్తాం? ఏం లేదా? ఉంటే కదా ఏమని చెప్పటానికి. నేను చెప్పమంటారు, మీరు చెప్తారా? పాపులు అంటే బహుశా మనమే గుర్తొస్తుంది. పాపులు అంటే ఇంకెక్కడ ప్రభు, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కదా. పౌలు అన్నాడు, దౌర్భాగ్యుడు అన్నావు, రేచ్. అయితే యేసు రక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఈ సహనములోనికి తీసుకురావాలని ప్రభు కోరుతూ, వ్యవసాయకుడు వర్షం కొరకు ఎలా కనిపెట్టుకొని ఉంటాడు, పొలంలో విత్తనాలు వేసిన తర్వాత పంట కొరకు ఎలా కనిపెట్టుకొని ఉంటాడు, ఆ సంగతులన్నీ రాస్తూ పేషెన్స్, సహనము మీకు తెలుసు కదా, ఓర్పు సముద్రము కన్నా గొప్పది. తెలుగులో ఒక సామెత. ఒకసారి చెప్పనా? ఓర్పు సముద్రము కన్నా గొప్పది. సముద్రం పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఎవరికి తెలియదు. సముద్రం కన్నా గొప్పదంటే ఓర్పు పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎత్తు ఎంత, లావెంత, బరువు ఎంత. మనం ఈ మాట చెప్తే అనొచ్చు మీరు, ఎంత దాకా ఓర్చుకుంటాం బ్రదర్, మనకు కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, లిమిట్ దాటితే ఇంకేం ఓర్చుకుంటాము, అందుకనే నోరేసుకుని పడుతున్నాము అన్నట్టు. లిమిట్, ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది కదా. మీ దగ్గర చిన్న రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి, మీరు అది వెనకన్నా వాడుకుంటారు. పిల్లలు సరదాగా ఎక్కువలో లాగదురా, తెగిపోద్ది. మరి ప్లాస్టిక్ది రబ్బర్ బ్యాండ్ లాగితే ఉంటుంది కదా, ఉంటుంది, దానికి లిమిట్ ఉంది. లాగదంతా దాగే లిమిట్ ఉంటుంది, ఎక్కువ లాగితే తెగిపోతుంది. మనది కూడా అలాగే ఉంటుంది. పేషెన్స్, ఓపిక అనేది, సహనం అనేది కొంతే ఉంటుంది. ఒక మాట, 2 మాటలకి, 3 మాటలకు ఉంటుంది. 4వ మాట అన్నారు అనుకో, హైదరాబాద్లో ఉండాలనుకున్నావా లేదా? ఏమన్నా సహనం నశించింది బ్రదర్. సహనం నశించడానికే వీల్లేదు. సహనం చివరిదాకా ఉండాల. బట్ వీ మిస్ ఇట్, వీ స్కిప్ ఇట్. అది పోతుంది, ఏం చేస్తాం?
నేను ఈ మాట అంటే మీరు మనం కూడా మనుషులే కదా బ్రదర్, మనమేం యోబులు అంటే వాళ్ళం కాదు కదా, మరి ఎంతసేపు అని భరిస్తే ఎంతకాలం అని భరిస్తాం, అందుకని చేత కాకుండా ఇలాగ అనేసి తిట్టేసాం, మాట్లాడేసాం, పోట్లాడేసాం, కొట్లాడేసాం అని రకరకాలుగా అంటాం. మరి ఇప్పుడు ఏం చేయాలంటే క్షమాపణ కోరుకుందాంలేండి. ఎంతకాలం చచ్చినప్పటి నుండి లేదా పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా క్షమాపణే. ఎప్పుడు యోబు యొక్క సహనం. భార్య లాంటి వ్యక్తి వచ్చి యోబును సావు ఇంకా నేను ఎందుకు బతికినావంటే, బతికే మగవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. పెళ్ళైన వాళ్ళు, ఇది పెళ్ళి కాని వాళ్ళకి ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్. పెళ్ళి అయిన భర్తలు మీకు కష్టాలు వస్తే మీ భార్య మీ దగ్గరికి వచ్చి ఇంకెందుకు బతికావు సావు అని అంటే, పర్లేదులే నేను బతుకుతాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనేను అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. భార్యతో అంత మాట అనిపించుకున్న తర్వాత ఏం ముఖం పెట్టుకుని బతుకుతాంలే బ్రదర్, ఇంకా బతికేం లాభం ఉంది అనేవాళ్ళు చాలా మంది. ఒకడే ఆ మాట అనిపించుకొని కూడా బతకగలడు, ఆయన పేరు యోబు. మీకు బహుశా మరి అర్థమైందో లేదో తెలియదు కానీ అంత గొప్ప భక్తునికి ఇంత భక్తిహీనరాలు ఎట్లా మ్యాచ్ అయింది? ఏ పెళ్లి పేరాయి తెచ్చినాడు, ఏ సేవకుడు తెచ్చినాడు ఈ అమ్మాయిని? బైబిల్ కొన్ని షాకింగ్ ఉంటాయి తెలిసిన. నేను చెప్పినానని మీరు ఎవరికి చెప్పొద్దు, మీరు అట్లా చేయొద్దు. గాడ్లీ పీపుల్ హ్యాడ్ అన్గాడ్లీ వైఫ్స్. కొంతమంది పెద్ద భక్తులకి భక్తి లేని స్త్రీలు వచ్చినారు. దానికి మంచి ఉదాహరణ యోబు. అంత భక్తి ఉన్నాడు, అపరిమితమైన భక్తి ఉన్నాడు దేవుని మీదకి. ఆయన దగ్గరికి వచ్చిన స్త్రీ ఎలాంటిది? విషయమంతా కూడా భక్తి లేని స్త్రీ వచ్చింది. ఈ విషయాలకు మనం ఏమనుకుంటామంటే స్త్రీలకు ఎక్కువ భక్తి, పురుషులకు భక్తి తక్కువ అని అనుకుంటాం. అందుకే ఎక్కడైనా మన సహవాసంలో సహోదరులే ఎక్కువ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, పరలోక రాజ్యంలో కూడా సిస్టర్స్ ఎక్కువ ఉంటారు. నేను సవాల్ చేస్తా దానికి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, అసలు పరలోక రాజ్యంలో సిస్టర్సే ఉండరు, నేను కూడా సవాల్ చేస్తాను. అరే ఎట్లా బాయ్ ఈ సవాల్ నమ్మేది? పరలోక రాజ్యంలో సిస్టర్స్ ఎక్కువగా ఉంటారు అని ఒక ఆయన నమ్మితే, అంటే ఒక ఆయన అన్నాడు పరలోక రాజ్యంలో అసలు సిస్టర్సే ఉండరు, దానికి నేను సవాల్ చేస్తాను. సరే సిస్టర్స్ ఉండి నేను ఉన్నారు అని చెప్తాను అని ఆయన తర్వాత మాట్లాడదు, కానీ తర్వాత నువ్వు చెప్తావు. కానీ సిస్టర్స్ లేరనే వ్యక్తి నువ్వు రెఫరెన్స్ చెప్పు బ్రదర్ అని చెప్పు. అప్పుడు ఆయన చెప్పినాడు ఈ రెఫరెన్స్ చదవండి మీరు కూడా. 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన 8:1, రెవల్యూషన్ చాప్టర్ 8 verse 1. రెవల్యూషన్ చాప్టర్ 8 verse 1. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అప్పుడు ఆయన అన్నాడు, సిస్టర్స్ లక్షల మంది ఉంటే నిశ్శబ్దంగా అర్ధగంట ఎట్లుంటారు కదా? కనుక సిస్టర్స్ లేరు అంటానికి ఇది బలమైన వాక్యమా అన్నాడు. సిస్టర్స్ ఉంటారు అని ఆయనకి ఏం వాక్యం దొరకలేదు. వాళ్ళు మామూలుగా 5 నిమిషాలు ఇద్దరు కలిస్తేనే నిశ్శబ్దంగా ఉండలేరే. ఇన్ని మిలియన్ల కొలది ప్రజలు ఆయా దేశం, ఆయా ప్రాంతం, ఆయా భాష, ఆయా పరిస్థితుల్లో నుండి వచ్చిన వాళ్ళు, ఊర్లో నుండి ప్రతి తరం, ప్రతి జనములో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి గోత్రములో నుండి, ప్రతి కంట్రీలో నుండి, అక్కడి నుండి వచ్చిన ఇన్ని మిలియన్ల కొలది స్త్రీలు పరలోక రాజ్యంలో ఉంటే అర్ధగంట ఎట్లా నిశ్శబ్దంగా ఉంటారు చెప్పండి మీరు? అంటే ఆ పాస్టర్ గారు నిజమే బ్రదర్, కరెక్టే చెప్పారు మీరు. వాళ్ళు ట్రైన్లో కూర్చుంటేనే ఎదురుగా ఇంకో సిస్టర్ వాళ్ళని కూర్చుంటే సైలెంట్గా ఉంటారు. నేను చూస్తుంటా కదా, ఇన్నేళ్ళకి తిరుగుతుంటా, నాకు తిరగడంలోనే ఎక్కువ టైం అయిపోతుంది అనుకుంటా, ప్రయాణాల్లోనే. మేము ఎవరితో మాట్లాడాను, ముఖ్యంగా నేను ఎవరితో మాట్లాడిన ఎదురుగున్నా అక్కడున్న మన పని మనం చూసుకుంటా వస్తాం. పక్కన సిస్టర్ గారిని ఏ ఊరు వెళ్తున్నారండి, ఎంతమంది పిల్లలండి, ఆయన ఏం చేస్తాడు, మెల్లికి స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే ఎత్తుకుంటారు, బిస్కెట్లు ఇస్తారు. ఇంకా అటే అయిపోయేటప్పటికి దిగేటప్పటికే, ఉదయం మేము దిగేటప్పటికే చూస్తే అప్పుడే ఒకరికొకరు మొబైల్ ఫోన్, ఫోటోలు షేరింగ్. ఇది ఏం బాబు, రాత్రికి రాత్రే.
అసలు వాడికి అంత ఇష్టం సోషల్ నెట్వర్కింగ్ అంటే. బట్ వాట్ ఎవర్ స్పిరిచువల్ నెట్వర్కింగ్? ప్రభువుతో కలిసి ఉండుట, ప్రభు కొరకై జీవించుట, ప్రభు రాజ్యం కొరకు కనిపెట్టుట ప్రాథమికమైన విషయము వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక రెండవ సంగతి ఏంటంటే ఓపిక. సిస్టర్స్ ఓపిక ఎక్కువ, అందుకని మనం చాలామంది బ్రదర్స్ ఇక్కడ ఉన్నాం. వాడికి ఓపిక తక్కువ అయితే ఇప్పటికి చాలామంది లేకుండా ఉంటారు. మీకు తెలుసు కదా, ఈ మధ్యలో చాలా న్యూస్ వస్తుంది. నేనేం చెప్పను, ఇంతకు ముందు వచ్చే న్యూస్కి ఇప్పుడు వచ్చే న్యూస్కి చాలా తేడా ఉంది. అరే ఎట్లా మారింది ట్రెండ్ అనేది, ట్రెండింగ్ అంట. కనుక సహనం, ఓర్పు ప్రభు రాకడ కొరకు కలిగి ఉండడం ప్రాముఖ్యం. ఇప్పుడు చూస్తాం 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయం 12వ వచనం, 5:12, 5:12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడచ్చు ప్రభువునంత మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి, 13, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకొనవలని వేడుకొనుచున్నాను. ఇది చాలా కష్టము. ఇది నేను చెప్తే సెల్ఫ్ డబ్బా అని మీరు అనుకుంటారేమో. రాశారు పౌలు, మిక్కిలి వేడుకొంచున్నాను, ఐ బిసీచ్, బతిమాలుచున్నాను. ఏం బతిమాలుతున్నాడంటే మీలో ప్రయాసపడే, ప్రభు కొరకు ప్రయాసపడేవాళ్ళు. ఎవరు ప్రార్థన, ఎవరు వాక్యం, ఎవరు సువార్త, ఎవరు త్యాగం చేస్తారు, ఎవరు ప్రభు కొరకు జీవిస్తారు, అలాంటి పరిచారకులు దైవసేవకులు అయిన వారు మీ మధ్యలో అంటే వారిని గుర్తించి మన్నన చేసి, అంటే ఏమని అర్థం? సన్మానించి అంటే కూర్చోబెట్టేసి, కుర్చీ మీద కూర్చోబెట్టి దండ తీసుకొని వచ్చి షాల్ కప్పే రిటైర్మెంట్ ఫంక్షన్కి చేసేది కాదు. సన్మానించి, తల్లిదండ్రులు సన్మానించమంటే అర్థమేంటి? తల్లిదండ్రులు కూడా అలా కూర్చోబెట్టి రోజు షాల్ కప్పి దండ ఏమని కాదు. వారు చెప్పిన మాటకు విధేయత చూపించి, గౌరవం చూపించి, వారితో కలిసి దైవికమైన విధానాల్లో పూనుకొని పరిచయలో పాలు పొందాలని కోరబడుతుంది. అలాగే వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలండి. అందరు సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ కదా. అదే సమయంలో ఎవరు ఏ పని కొరకు నియమించబడ్డారు, పిలువబడ్డారో గుర్తించి వారిని ఘనముగా ఎంచడం మాత్రమే కాదు, మిక్కిలి ఘనముగా ఎంచాలని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. అంటే అలాంటి ఏర్పాట్లు వారు లేరు. ఇది ఎందుకు వాళ్ళు అలాగా చేస్తున్నారంటే ఒకరికొకరు సమాధానం లేదు. ఆయనంత, వీళ్ళెంత, ఆవిడెంత, ఈవిడెంత, నేను పాడతా, నేను వాక్యం చెప్తా, నేను బోధిస్తా, నేను సేవకుడిగా ఉంటా, నేను ఎల్డరు, నేను సండే క్లాస్ టీచర్, నేను యూత్ లీడర్, నేను అనే ఆత్మ నీకు వచ్చిందంటే లూసిఫర్ ఆత్మ అన్నట్లు అర్థం. నేను కాదు ప్రభువు అని వస్తే అప్పుడు యేసు ప్రభు ఆత్మ ఉన్నట్లు అర్థం. యేసు ప్రభు ఆఖరి గెత్సేమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఇలాగన్నాడు, నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. మనమేమనుకుంటామంటే మన చిత్తమే నెరవేరాలనుకుంటాం. ఈ దినాల్లో విశ్వాసులకి చాలా లోకం వచ్చింది, లోక పద్ధతులు వచ్చినాయి. నా చిత్తం నీ చిత్తం జరగకపోతే ఏమైంది చెప్పు? కూలిపోతుందా, రాలిపోతుందా, పోగొట్టుకుపోతుందా? ప్రభు చిత్తం జరుగును కాక అని ఊర కొంచెమైన అపోస్తల కార్యములో ఉంది. అట్లా ఉండొచ్చు కదా మరి. ఊరికే ప్రభు చేస్తాడు కదా. ఎందుకు మనము చెప్పిన మాటే జరగాల, మనం చెప్పిందే వినాలి. ఇప్పుడు మేము బాగు చేస్తున్నాం, బట్ చాలా చోట్ల మేము చెప్పిన మాట సాధారణంగా వినరు. మీకు తెలుసు కదా. వినంటే వాళ్ళు ఏమన్నా మాకు బాగా తెలుసులే, మాకు అన్నీ తెలుసులే, మాకు అన్నీ వచ్చులే అని అనుకుంటా ఉంటాం. కానీ మేమేమనుకుంటామంటే వాళ్ళకి ఇంకా తెలియదేమో చెప్పడానికి ప్రయత్నం చేస్తామని మేము చెప్తా ఉంటాం. వినేవాళ్ళు తక్కువ, వినని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక రాయబడింది ఏంటంటే, మీరు సమాధానంగా ఉంటే
మీరప్పుడు ఎవరికి ప్రభువే కృప ఇచ్చినాడో దానిని బట్టి వాటిని మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలని మేము అనుకోవచ్చు. ఇది లోపించింది. అందరూ సమానమే, సందేహం లేదు. బై కాల్ వీఆర్ ఆల్ సేమ్, బట్ బై ద మినిస్ట్రీ వీఆర్ డిఫరెంట్. చెయ్యి, కాలు అన్ని అవయవాలు సమానమే, కనపడే అవయవాలు సమానమే, కళ్ళు అన్నీ సమానమే. కానీ కొన్ని ఉంటే పని చేయగలం, కొన్ని లేకపోతే పని చేయలేం. ఒక చెయ్యి ఉందనుకో పని చేయగలం, ఒక కాలు ఉందనుకో పని చేయగలం. అదే ఒకే గుండె ఉందనుకో పని చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకే కిడ్నీ ఉంటే కూడా బతకొచ్చు కొన్ని రోజులు, కానీ గుండె ఒకే భాగం ఉంటే బతకం కదా. హార్ట్ ఈజ్ హార్ట్, హృదయం హృదయమే. ఆ హృదయం వల్లే అంతరంగంలో పనిచేసేవాళ్ళు, అంటే కనబడకుండా పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. బట్ ఎ ట్రూ లీడర్ విల్ ఆల్వేస్ రిలే ఆన్ క్రైస్ట్. ఎవరు సరైన పరిచారకులు అని గుర్తుపట్టాలంటే ప్రభు మీద ఆధారపడి పరిచర్య కొనసాగేవాళ్ళు సరైన వాళ్ళు. వాళ్ళు సొంతం చేసేవాళ్ళంతా సొంత పద్ధతులను ఆధారం చేసుకున్నాం. ఇలాంటి వాళ్ళు మస్తుగా ఉంటారు. A.W. టోజర్ అనే గొప్ప భక్తుడు అన్నాడు, డోంట్ బిలీవ్ ఎవరీ మినిస్టర్ అన్లెస్ యు సీ ద మార్క్ ఆఫ్ అనాయింటింగ్ ఆన్ ద ఫోర్ హెడ్. వారి నుదుటి మీద అభిషేకం అనే తైలం లేకుండా ఉంటే వారిని నమ్మొద్దు. విచిత్రం ఏంటంటే మనం ఎవరిని నమ్మకూడదో వాళ్ళని ఎక్కువ నమ్ముతాం, ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మం. ఎందుకంటే మాటలు రావు కదా. సరైన బోధకులకి, ఆత్మీయులకి తేనె పూసినట్లు చెప్పే మాటలు రావు. వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు, ఇబ్బందికరంగా చెప్తుంటారు కనుక మనకన్నా ఈయన సూటు కాడు మనకి. అలా కాకుండా తేనె పూసినట్లు చెప్తుంటారు చూడండి. అలాంటి వాళ్ళు అబ్బా ఏం పలకరించినాడన్నా, ఏం మాట్లాడినారన్నా, ఎట్లా ట్రీట్ చేశారన్నా, వాళ్ళు ఎంత బాగా చెప్పారు. ఆ దాంట్లో ఆత్మ ఉందా? ఎప్పుడు మిమ్మల్ని పొగడుతూనే ఉంటే ఏమని అర్థం? మీ పిల్లలు మీరు ఎప్పుడు పొగుడుతూనే ఉన్నారనుకో ఏమని అర్థం? మీ భర్త ఎప్పుడు పొగుడుతూనే ఉన్నాడు అనుకో మీకు అర్థం కాదా? అవుతుందే కాదా? అమాయకంగా ఫేసులు పెట్టొద్దండి. అర్థమవుతుందే కాదు? పెళ్ళి అయిన వాళ్ళు చెప్పండి. మీ భర్త ప్రతిరోజు పొగుడుతున్న, అమ్మ ఏం వంటలు చేసినావు, అసలు నీ చేతి వంట మా అమ్మ కూడా పడదనుకో, మా చెల్లెలు కూడా పడదనుకో, మా అక్క కూడా పడదనుకో, అసలు నీలాంటి వంటలు మా వదిన కూడా చేయదనుకో, అసలు నువ్వు ఎట్లా దేవుడు నా కొరకే పుట్టించినాడా, నేను నీ కొరకు పుట్టానా? అప్పుడు నీకు అనుమానం వస్తుంది, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అనుకుంటా అని. లేదు, ఉన్న వాస్తవం నాకు తెలుసు కదా, నువ్వు వాస్తవం చెప్తున్నావా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అని. మామూలుగా సింపుల్గా పొగిడితే ఈరోజు కూర బాగుంది, భోజనం బాగుంది అంటే ఓకే, సింపుల్ కాంప్లిమెంట్లే అని అనుకుంటా. అలా కాకుండా ఎక్కువ టూ మచ్ చేసినాడు అనుకో, అప్పుడు అర్థం ఏంటి? మిమ్మల్ని కూడా అలాగే టూ మచ్ పొగిడే వాళ్ళు ఉంటారు, మీకు చాలా ఇష్టం వాళ్ళంటే. అలా కాకుండా ఇది సరిగ్గా లేదు, ఇది బాగుంది, ఇది అట్లుంది, ఇది ఇట్టుంది అని బ్యాలెన్స్డ్గా మనకు దైవ వాక్యాన్ని బోధిస్తుంటే, ఎందుకంటే దైవావేశం కలిగిన వాక్యము గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, పురుకొలుపుతుంది, ప్రోత్సహిస్తుంది, ధైర్యపరుస్తుంది, కన్నీరు తుడుస్తుంది, గాయాలు కడుతుంది, అన్ని యాంగిల్లో పనిచేస్తుంది. ఇలాగ చెప్తే మనకి ఇష్టం ఉండదు. అలాగా చెప్పేవారు ఎవరో గుర్తించి వారిని రెట్టింపు ఘనతకు పాత్రలుగా ఎంచుడి. ఇది చేయాలంటే మీరు ఒకంతో ఒకరు సమాధానముగా ఉండండి. సహోదరులారా, బీ అట్ పీస్, సమాధానము కలిగి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి, సరేనా? సమాధానం అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాశారు? మొదటి ప్రశ్న. సమాధానం అనే మాట పాత నిబంధనలు ఎన్నిసార్లు ఉంది, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, సమాధానం అనే మాట బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? ఎన్నో ప్రశ్న ఇప్పుడు? నాలుగో ప్రశ్న, సమాధానం అన్నమాట కొత్త నిబంధనలు ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? ఐదవది, ఆఖరిది, మనకు సమాధానం ఉందా లేదా? సమాధానం ఉన్నోళ్ళు చెప్పండి. యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగం చెప్పేటప్పుడే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన నోటి నుండి బయటకు వచ్చిన ధారావాహిక ధన్యతల వర్షంలో ఒకటి ఏంటంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానం లేని వాళ్ళు మరి ఎవరు కుమారులు? అది కూడా చెప్పండి. రివర్స్ చేసుకోవాలి కదా.
ఎవరు కుమారులు వాళ్ళు? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు? సైతాను కుమారులు, సైతాన్ కుమార్తెలు. యేసుప్రభువే భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు, ఈ ఆర్ ద సన్స్ ఆఫ్ ద డెవిల్. మీరు సాతాను కుమారులు, సాతాను సంబంధులు. ఎందుకంటే సాతాను యొక్క ఆత్మ కలిగి అలాగే జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ కలిగిన వారు దైవ కార్యాల విషయమై లక్ష్యం కలిగి ఉంటారు. నాకు తెలిసి ఈ సమాధానం, పీస్, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం 430 సార్లు కనీసం బైబిల్లో రాయబడింది. మొదటిసారి ఎక్కడ రాయబడింది? ఇంగ్లీష్ బైబిల్లో వేరుగా ఉంటుంది, మనకు తెలుగు బైబిల్లో క్షేమం. ఇందాక చెప్పాను కదా, క్షేమము, నెమ్మది, సమాధానము, శాంతి, శుభము, 5 పదాలు సమాధానానికి వాడబడుతూ వచ్చింది. ఇప్పుడు సరే, ఈ ప్రశ్న అన్నకు మీరు గెస్ చేయండి, బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువ సార్లు సమాధానం అనే మాట వ్రాయబడింది? ఏదో ఒకటి చెప్పండి. ఒక్కొక్క పుస్తకం చెప్తే 66 పుస్తకాలు అయిపోతాయి కదా. దాంట్లో కూడా సమాధానం లేదా మీకు? ఏ పుస్తకంలో రాయబడింది? సార్ మీరేం చెప్పకపోతే నేను ముగిస్తాను. ఎందుకు మీకు ఆసక్తి లేని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడం బాగుండదు కదా. తెలిసిన దాని గురించి చెప్తే ఇది మాకు తెలుసులే అనుకుంటారు, తెలియని దాని గురించి చెప్తే తెలియని దాని గురించి ఎందుకు వినడంలే అని అనుకుంటారు. సో తెలిసింది వినరు, తెలియంది వినరు. కనుక ఇంకా అలాంటప్పుడు చెప్పడం అవసరమా? మీరు చెప్తారు, నేను చెప్పాలా? నేను ఎందుకు అట్లా అడుగుతానంటే, కొన్ని సెకండ్లైనా మీరు వాక్యాన్ని గురించి ఆలోచిస్తారు కదా. ఎట్లా ఇంట్లో ఆలోచించే తీరిక లేదు, దారంలో పెట్టేటప్పుడు అసలే లేదు, ఎందుకంటే మొబైల్ మోగుతూనే ఉంటుంది కదా. ఇక్కడన్నా కొద్దిగా కొన్ని సెకండ్లు ఆలోచిస్తారేమో, ఇలాగైనా వాక్యంతో పరిచయం వస్తుందేమో అని ఒక చిన్న ఆశ. లేవి కాంట్ షాక్ అవుతారు కదా మీరు. కానీ అక్కడ సమాధానం అని సమాధాన బలి, సమాధాన బలి, సమాధాన బలి, సమాధాన బలి, ఆఫరింగ్ ఆఫ్ పీస్, ఆఫరింగ్ ఆఫ్ పీస్, ఆఫరింగ్ ఆఫ్ పీస్. ఎందుకు ఆ పుస్తకంలో సమాధానం అన్నమాట ఎక్కువసార్లు రాసి? చెప్పండి. ఇప్పుడు క్లూ ఇచ్చాను కదా, సాక్రిఫైస్, ఆఫరింగ్ ఉంది. వేర్ దెర్ ఈజ్ ఎ సాక్రిఫైస్ దెర్ ఈజ్ పీస్. నో సాక్రిఫైస్, నో పీస్. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభువే మన బలి, ఆయనే మన సమాధాన బలి, ఆయనే మన ప్రాయశ్చిత్తార్థ బలి, ఆయనే మన పస్కా బలి. కనుక యేసు ప్రభు యొక్క బలి, పుణ్య త్యాగము లేదా శిలువ కార్యమును బట్టి ఎప్పుడు మనము సమాధాన స్థితిలోనికి వచ్చి, సమాధానము నది వలె ప్రవహించే సమాధానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి, ఆ సమాధాన బంధము చేత మనం అతకబడి ప్రభు కొరకు ఎదురు చూడాలని కోరబడతాం. 4 చూస్తామా? తిమోతికి రాసిన, మన్నించండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 5:14. 1 Thessalonians chapter 5 verse 14. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చేయని వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఇంకా అన్ని ఆజ్ఞలు, ఉండుడి 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 అంటే డూ 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 అంటే ఏంటమైనా ఆజ్ఞలు అని అర్థం. ఇలాగ ఉండుడి అంటే అర్థమేంటి? ఇలాగ మనం ఉండట్లేదు అని. సరే, ఇలాగ ఉండాలంటే ఎట్లా బ్రదర్? అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ఎవళ్ళని బుద్ధి చెప్పగలమా? మనకు తెలుసు తెలియదు అక్రమం అని. పిల్లలు మీటింగ్లు అంటే పరిగెత్తుకొని వస్తుంటారు, పరిగెత్తుకొని తిరుగుతుంటారు, అంత పరిగెత్తుంటారు, అంత డిస్టర్బ్ చేస్తారు. అట్లా చేయొద్దని చెప్పగలమా? చెప్తే ఏమంటారు? నువ్వు దిగరా, నీ సంగతి చూస్తున్నావు. మేము రక్షణ పొందిన దాదాపు 20 ఏళ్ళ క్రితము దైవ సేవకులు కానీ, ఇక్కడ లీడ్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళన్న పిల్లలు అలాగా అటు ఇటు తిరిగి డిస్టర్బ్ చేస్తామంటే తల్లిదండ్రులు భయపడేవాడు. అమ్మో, అంకుల్ చూశాడు, అన్న చూశాడు, ఆయన ఎల్డర్ చూసినాడు, మా పిల్లోడు అటు ఇటు తిరుగుతున్నాడు, మీటింగ్ అయిపోతే మళ్ళీ మమ్మల్ని ఆయన వచ్చి గద్దిస్తారేమో అని భయపడేవాడు. ఇప్పుడు అట్లా కాదు, మేము భయపడాలి మిమ్మల్ని చూసి.
అప్పుడు అంత భయం ఉండేది. ఒకవేళ ఎవరో చిన్నపిల్లని ఎవరైనా కొట్టినారు అనుకో టీచరు, అప్పుడు ఇంట్లోకి పోయి అమ్మా నాయన ఏంట్రా ఇట్లున్నావు అంటే నన్ను టీచర్ కొట్టింది, అంకుల్ కొట్టాడు, లేదా పలానా ఎల్డర్ కొట్టాడు, మందిలో అంటే బాగా కొట్టాడు, ఇంకా కొట్టాల్సి నేను వచ్చి చెప్తాను కొట్ట అనేవాళ్ళు అప్పుడు తల్లిదండ్రులు. మనం అందుకని చెప్పకుండా ఒక దెబ్బ చాలే మళ్ళీ ఇంకెందుకు అని అమ్మ వాళ్ళు వీళ్ళు అడిగినా ఏం రా అట్లుండండి, ఏం లేదు మా అంతా బాగానే ఉన్నాను అని ఏదో సర్దుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఒక మాట తిట్టినా కూడా వెళ్ళి పోయి చెప్పేస్తున్నారు, ఆహా మా వాడిని కొట్టా. ఏమనుకున్నారు ఈ గుట్టంటే? నేనే 9 నెలలు మోసి కంటే కొట్టలేదే, మీకెట్లా కొట్టబుద్ధి వచ్చి, మీకెట్లా చేతులు వచ్చి, ఎట్లా వచ్చినాయంటే మామూలుగా వచ్చినాయి. మీరు కొట్టరు మేము కొట్టరు, ఇంకా ఎలాగ ఏమవుతారు? మీరు తిట్టరు మేము తిట్టరు, ఇంకేమవుతారు? ఇప్పుడు ఎట్లయినారో అట్లయితారు, పర్లేదు కదా, అట్లయినా పర్లేదు, కానీ ఏమి అనకూడదు. నేను ఎప్పుడో పిహెచ్డి చేసే దినాల్లో ఈబీఎస్లో నాకు చిన్న క్లాస్ ఇచ్చినారు. అంటే లెసన్ చెప్పిన తర్వాత ఒక సీనియర్ క్లాస్ ఇచ్చిన. రాయలసీమలోన అప్పుడు నాకు పాలిష్ లాంగ్వేజ్ రాదు, ఇప్పుడు కొద్దిగా పాలిష్గా మాట్లాడతా. అప్పుడు నాటు మాట్లాడేవాడిని. అందుకే ఎవరో పిల్లోడు అల్లరి చేస్తుంటే 7th క్లాస్ 8th క్లాస్ రే అల్లరి ఎందుకు చేస్తా అన్న. వాడు పోయి ఇంట్లో చెప్పినాడు, వాళ్ళ అమ్మ నాయన ఎల్డర్స్ ఆ మందిరంలో నన్ను రే అన్నాడు. రే అనేది రాయలసీమలో చాలా ముద్దుగా పిలుస్తుంది. వాళ్ళ అమ్మ నాయన వచ్చి మా ఊరిని రే అన్నారంట కదా బదా అన్నాను. ఆహా అట్లా అంటే వాడు హర్ట్ అయ్యాడు బదా, మరేమనాలా బ్రదర్ అనాలా? ఇప్పుడు ఏమనాలి చెప్పండి, చెప్పరేంటి? రారా కూర్చోరు అంటారు. గుంటూరు జిల్లాలోనైతే చాలా భిన్నంగా ఉంటుంది. అమ్మాయిని రా అనల్లా, అబ్బాయిని అమ్మ అనల్లా. చాలా ప్రేమ వాళ్ళకి పోస్తున్నాం అనుకో, ఇట్లా అమ్మాయి అంటే ఏంట్రా బాగున్నావా అనాలి. ఇక్కడ అబ్బాయి అంటే ఏమ్మా బాగున్నావా అని అంటే మనం ఎక్కువ ప్రేమిస్తున్నట్లు వాళ్ళని అర్థం. అటు కాకుండా అమ్మాయిని ఏమ్మాయి బాగున్నావు అంటే నేనంటే అంకుల్కి ఇష్టం లేదు అమ్మ అన్నాడు. బ్రదర్ని కూడా ఏం బ్రదర్ బాగున్నారా అని అంటే నన్ను కూడా అంకుల్కి ఇష్టం లేదు, ఎందుకంటే నన్ను బ్రదర్ అన్నాడు. ఆపోజిట్గా వాళ్ళు. అప్పుడు వాళ్ళకి చాలా ఇష్టం. ఏంట్రా బాగున్నారా, ఎట్లా రాసా, ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు, ఏం తిన్నావు, ఏంటి అది, అబ్బా సంబరపడిపోతారు వాళ్ళు. ఇంకా ఒక జానడు పైన నడుస్తుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదే వేరే దగ్గరికి వచ్చి రా అన్నాం అనుకోండి, తెలంగాణ భాషలో ఏమంటారు, ఏం దిమాకా. సో రకరకాలుగా బట్ రా అనే దాంట్లో ఏమి ఇబ్బంది అయింది. మరి వాళ్ళు కూడా రాయలసీమ వాళ్ళే, నేను కూడా రాయలసీమ, మందిని కూడా రాయలసీమే. వ్యవహారిక భాష అనేది వాళ్ళకి తెలియదా? తెలుసే కదా. చిన్నపిల్లలు ఈశ్వలుగా రా అంటారా, రా కూర్చోరా, కొన్ని నీళ్ళు తీసుకురారా, పేట తీసుకురారా అని ఈశ్వలుగా అంట. సంగతి ఏంటంటే దేవుని ప్రజలమైన మనము దైవిక కార్యముల కొరకు గద్దించేది, శిక్షించేది, బుద్ధి చెప్పేది, ఇవన్నీ కలిసి ఉండాలని కోరబడుతున్నా. ఇక్కడ రాసినారు, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ఇవన్నీ చదివిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎవరు వింటారులే, పౌలు గారు అప్పుడు ఏదో అజ్ఞాన కాలంలో రాసాడేమో, ఇప్పుడు బుద్ధి చెప్తే మాకే చెప్తారు వాళ్ళు బుద్ధి. ఏ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, పోతాం. ఈ ప్రకారంగా చేయాలంటే ఎంత ప్రకారంగా రాశాడు తెలుసా? ప్రతి వానికి మానక ప్రతిదినము బుద్ధి చెప్పచ్చు అంట. ప్రతిదినం చెప్పాలి. ఎవరు చెప్పించుకుంటారు? ఒక పూట చెప్తేనే తల్లిదండ్రులు పిల్లలకి రే చదువుకోండి నాకు తెలుసు మా ప్రతి పూట చెప్తావేంటి, నాకు తెలుదా ఏమి? రే తిందరా అంటే తింటారులే, నాకు తెలుదా ఏమి? తినరా అనేది రోజు కార్యక్రమం, చదువుకోరా అనేది రోజు కార్యక్రమం, మందిరికి వెళ్ళరా అనేది వారంకి ఒకసారి కార్యక్రమం. దానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మరి ప్రతిరోజు బుద్ధి చెప్పాలంటే ఇంకెలాగ మాట వింటారు? మరి బైబిల్ మనకు సత్యదూరమా? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ బైబిల్ ఇప్పుడు మనకు సత్యదూరమా? అప్డేట్ కావాలా? మనము బైబిల్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్, ఇట్ డజంట్ నీడ్స్ ఎనీ అప్డేట్.
అది ఎప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం లేదు, మనము అప్డేట్ కావాలి. కనుక ఈ 4వ సహోదరులారా అనేది మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది అంటే ప్రాక్టీస్, క్రియాపూర్వకమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పటిదాకా 4 సంగతులు మనం చూసినాం. మొదటిది సహోదరులారా, ద పీరియడ్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడను గురించిన కాలం. రెండవది సహోదరులారా, ద పేషెన్స్, ఓపిక, సహనము. మూడవది సహోదరులారా, బ్రాకెట్లో సహోదరిలారా, ద పీస్, సమాధానం. నాలుగవది సహోదరులారా, విత్ ఇన్ ద బ్రాకెట్స్ సహోదరిలారా, ప్రాక్టీస్, క్రియాపూర్వకమైన జీవితం. ఐదవది చూసి ముగిస్తామా? ఇది చాలాసార్లు మనం వాడుతుంటాం. 5:25, 1 Thessalonians chapter 5 verse 25, 5:25. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. విత్ ఇన్ ద బ్రాకెట్స్లో సహోదరిలారా, మా కొరకు ప్రార్థన చేయండి. ప్రేయర్ స్టార్టెడ్ విత్ పీరియడ్, ఎండెడ్ విత్ ప్రేయర్. ఒక కాలముతో ఆరంభించి, సమయంతో ఆరంభించి, ప్రార్థనతో ముగిస్తాడు. పౌలుకున్న విశేష ఆత్మీయత ఏంటంటే ఆయన ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగిస్తాడు, లేదా స్తుతితో ఆరంభించి ప్రార్థనతో ముగిస్తాడు. ఆయన ముగింపు ప్రార్థన లేకుండా సాధారణంగా ఉండదు. ఆ ప్రార్థన అనే బలం మీద ఆధారపడి ఆయన పనిచేస్తూ వచ్చి, అలాంటి వాడికి వీళ్ళు ప్రార్థన చేస్తే సరిపోద్ది అంటారా? పౌలు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అన్నారు అనుకో, మనం లోపల ఏమనుకుంటాం? మరి విడ్డూరంగా ఉంది, పౌలు అంటే వచ్చి మనం ప్రార్థన చేయడం ఏంటి, అనడం ఏంటి, మన ప్రార్థన మనకే ఫలించట్లేదు, ఆయనకు మన ప్రార్థనతో ఏం పని ఉంది, ఆయన ఎక్కడ మనం ఎక్కడ అని మనం అనుకుంటాం. ఆయన దేవుని స్వరం విన్నవాడు, పత్రికలు రాసినవాడు, 14 పత్రికలు, దేవుని పరిసర కొరకు కలయిదిరిగినవాడు, దేవుని దర్శనం కలిగినవాడు, రాజులు ఎదుట, అగ్రిప్ప రాజు ఎదుట కూడా నిలబడి సాక్షి చెప్పినాడు. ఆయన ఎక్కడ? మనం ఏదో అట్ట ఇటు తుమ్మితో ఊడిపోయే ముక్కు మీద రక్షణ పొంది శిలువలో కార్చిన రక్త ప్రవాహం చేత కడగబడి రక్షణ కొనసాగించుకుంటూ అలాగే చదువుతున్నాం. ఇప్పుడు మనం ప్రార్థన చేయడం ఏంటి ఆయన కొరకని మనం అనుకుంటాం. ఆయన ప్రార్థన మీద ఎంత ఆధారపడుతున్నాడో చూడండి. కొన్నిసార్లు మనకు కోపం వచ్చినప్పుడు అంటే మేము మీ కొరకు ప్రార్థన చేస్తుంటే, ఏం చేయొద్దులే, నువ్వు చేస్తలే, ఎందుకు కూడా జరుగుతుంది అని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలో విలువ లేదని మనం అనుకుంటాం, వాళ్ళ ప్రార్థన మనకు అవసరం లేదని అనుకుంటాం. మీ అందరిది ఒక్కటే నాకు అవసరం, అదే ప్రార్థన. వాళ్ళు అదే తెస్సలోనికైలకు చెప్పినాడు, మీ యొద్ద నుండి నాకు డబ్బులు, లేకపోతే క్షేమ సమాచారము, నాకు అవసరమైన భోజనము, బట్టలు, ఇవన్నీ కావాలని నేను అనుకోవట్లేదు, కానీ మీ అందరి నుండి నాకు ఒకటి కావాలా, మీ ప్రార్థన. నాకు దేవుని ప్రజలముగా మనం ఇలాంటి దైవ దర్శనంలో సాగిపోవాలని మనం కోరబడుతున్నాం. మనం ఇతరుల ప్రార్థన మీద ఆధారపడుతున్నామా? మన ప్రార్థన బలమైంది కాదు, మనమంత బలమైన వాడు కాకపోవచ్చు, కానీ ప్రార్థన ఆలకించువాడు బలమైన వాడు. 65వ కీర్తన 2వ వచనంలో ఉంది, ప్రార్థన ఆలకించువాడా. ఏం రాశారు? సేవకులు నీ యొద్దకు వస్తారని రాయలే, భక్తులు నీ యొద్దకు వస్తారని రాయలే, విశ్వాసులు నీ యొద్దకు, సిస్టర్స్ నీ యొద్దకు వస్తారని రాయలే, గొప్ప ఆత్మీయులు వస్తారని రాయలే, పౌలు లాంటి వాళ్ళు వస్తారు, దైవజనులు వస్తారని రాయలే. అక్కడ ఏం రాశారు? ఆల్ ఫ్లెష్, అంటే రక్త మాంసములు కలిగిన వాళ్ళంతా ప్రార్థన దైవ సన్నిధిలోకి వచ్చేసినప్పుడు ఆలకించేవాడు ఆయన. అందుకే భగత్ సింగ్ గారి ప్రార్థనలో సాధారణంగా ఈ 2 పదాలు ఎక్కువ వాడేవాడు, ప్రేయర్ హియరింగ్ అండ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ఇది ఎవరు వాడరు. మీరు ఎప్పుడైనా చూసారే ఎవరైనా బాగా వేరే వాళ్ళు వాడింది? వేరే వాళ్ళు అంటే మన సాహసం కాకుండా బయట వాళ్ళు, మీరు వెళ్తుంటారు కదా, కార్పొరేట్ ప్రీచర్స్ వింటుంటారు కదా, వాడి చూసిన అంత టైం ఆడుంది. ప్రేయర్ హియరింగ్ అండ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్, ప్రార్థన విని ప్రార్థన జవాబిచ్చే దేవుడు. ప్రార్థించే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు, తనకు మొరపెట్టు వారికి అనగా నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ప్రభువుల వారు ఇలాంటి అనుభవంలో మనం తీసుకురావాలని కోరుతున్నాడు. కనుక 5వ అధ్యాయం 1వ తెస్సలోనికయ్య సహోదరులారా 5 సార్లు రాశాడు. బ్రాకెట్లో సహోదరీలు ఏం చేయాలా అనేది మొదటిది పీరియడ్ నుండి చివరి ప్రార్థన దాకా చూసిన మనం కూడా ప్రార్థన యందు, సమాధానమందు,
క్రియాపూర్వకమైన పరిచర్య ధర్మం అందు విస్తరించి వర్ధిల్లి వ్యాపించి ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలని కోరబడుతున్నా. ప్రభు అయిన యేసు రమ్ము.